తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ సమీపంలోని ఈదమ్మ తల్లి అమ్మవారి ఆలయం వద్ద ప్రతి ఏటా మృగశిర కార్తె సందర్భంగా భక్తుల ఆధ్యాత్మిక ఉత్సాహంతో కళకళలాడుతుంది. ఈ పురాతన ఆలయంలో జరిగిన జాతరలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక బోనాలు, పొట్టేళ్లతో సహా వివిధ సమర్పణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ జాతర రైతులకు పంటల సమృద్ధి, వర్షాలు కురిసేలా అమ్మవారి కృప కోసం ఆరాధించే పవిత్ర సమయంగా గుర్తించబడుతుంది. తల్లి పూజారిని, నా పేరు కుర్మయ్య. ఇక్కడ నందికొట్కూరు, నాగర్ కర్నూలు, కొల్లాపూర్ నుంచి రైతులు ఈ ఆటను తీసుకొని వచ్చి బలిచ్చి తీపి వంటలతో అమ్మవారికి నైవేద్యం చేసి మృగశిర కార్తె సందర్భంగా రావడం జరిగింది. ఈదమ్మ తల్లి ఆలయం కొల్లాపూర్ పట్టణ శివారులోని సుందరమైన ప్రాంతంలో ఉంది. ఈ ఆలయం చరిత్ర, పురాణ ప్రాధాన్యత కలిగి గ్రామదేవతగా భక్తుల ఆరాధ్య దైవంగా విరాజిల్లుతుంది. మృగశిర కార్తె సమయంలో జరిగే జాతరలో భక్తులు బంధుమిత్రులతో కలిసి వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలోనే భోజనాలు చేసి ఆనందోత్సాహాలతో గడుపుతారు. ఈ ఏడాది నందికొట్కూరు, కొల్లాపూర్ రైతు కమిటీల నుంచి భారీ సంఖ్యలో రైతులు పాల్గొనడం విశేషం. ప్రతి సంవత్సరం మృగశిర కార్తె వచ్చినప్పుడు అమ్మవారి దర్శనం చేసుకుంటాం. అమ్మవారు మమ్మల్ని చల్లగా చూసి వర్షాలు కురిపించి పంటలు సమృద్ధిగా పండేలా ఆశీర్వదించాలని కోరుకుంటామని నందికొట్కూరు రైతులు తెలిపారు. గ్రామం, కర్నూలు జిల్లా. మా పెద్దల ఆనవాయితీ ప్రకారం మా పెద్దల అప్పటి నుంచి చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ మా ఊర్లో అగ్నివాపకము, వాములు కాలిపోవడము, చేసుడము, పంట నష్టపరిహారం జరగడము ఇవన్నీ జరుగుతున్నాయి. ఊరు వచ్చి ఇట్లా పనమ్మ ఈదమ్మని చేస్తే బాగుంటుందని మా వాళ్ళకి చెప్పడం వల్ల మా పెద్ద మంత్రులకు అప్పటి నుంచి చేసుకుంటూ అదే ఆనవాయితీ ప్రకారం మేము అట్లనే పడగొట్టకుండా చేసుకుంటూ వస్తున్నాము. 3 ఏళ్ళకు ఒకసారి మా గ్రామం తరపున చేస్తున్నాము. అప్పటి నుంచి మాకు ఈ అగ్నివాపకాలు అనడము, పంటలు బాగా ఉండడము, నష్టం కాకుండా చేసుకుంటూ వస్తుంది. ఈరోజు మళ్ళీ 100 మందికి వచ్చినాము. 2 యాటలు తీసుకొని బోనగుండు ఎత్తుకొని అంతా అమ్మవారి చుట్టూ తిరిగినాము. అన్నీ అయిపోయినాయి. మళ్ళీ భోజనం చేసుకొని మా పంటలు బాగా ఉండాలని కోరుతూ అమ్మవారికి కోరుకొని వచ్చాం. ఈ జాతరలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు. మృగశిర కార్తె రోజున జరిగిన బోనాల సమర్పణ కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది. ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో కిటకిటలాడింది. రైతులు తమ పొలాల్లో పండిన తొలి పంటలను అమ్మవారికి సమర్పించి సమృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. ఈదమ్మ తల్లి కృపతో గత కొన్నేళ్లుగా మా పంటలు బాగా పండుతున్నాయి. ఈ ఏడాది కూడా మంచి వర్షాలు కురవాలని కోరుకుంటున్నామని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈదమ్మ తల్లి జాతర ఆధ్యాత్మిక భక్తితో పాటు రైతులకు సమృద్ధి, సంఘీభావాన్ని తెలియజేసే సాంస్కృతిక ఉత్సవంగా నిలుస్తుంది. ఈ ఆలయం భక్తుల ఆశలకు, రైతుల కలలకు ఆలంబనగా ప్రతి ఏటా మృగశిర కార్తె సమయంలో ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుంది. కొల్లాపూర్ నాది. నా పేరు పెబ్బేటి కృష్ణయ్య, చింగలివిండో చైర్మన్. ఇక్కడ కొల్లాపూర్లో ఉన్న ఈదమ్మను ప్రతి సంవత్సరం మృగశిర కార్తె వచ్చిందంటే పొట్టేళ్ళు, కోళ్ళు తీసుకొచ్చి అమ్మకు కోసి మంచిగా బోనాలు పెట్టుకొని బోనాలు తిప్పి అమ్మ చుట్టుముడు తిప్పి పొట్టేళ్ళు కోసి మంచిగా ఆమెకు చేస్తాం ప్రతి సంవత్సరం మేము. అయితే ఏంటి కోసం మేము చేస్తున్నాం ఈదమ్మని అంటే, ఈదమ్మ తల్లి మా రైతుల వీణ పాడి పంటలు మంచిగా పండాలి, వర్షాలు మంచిగా పడాలి, మాకు పాడి పంటలు మంచిగా పండి మాకు నీరు మంచిగా వసతి మాకు కల్పిస్తుంది అని చెప్పి ఈదమ్మను ప్రతి సంవత్సరం మేము చేస్తాం. ఈసారి కూడా అదే విధంగా మృగశిర కార్తె వచ్చింది. ఈరోజు మేము 2 పొట్టేళ్ళు తీసుకొని వచ్చి అమ్మకు కోసి మంచిగా రైతులంతా కొల్లాపూర్ రైతులంతా తోలుకొచ్చుకొని రైతులు తీసుకొని రైతు సంఘం నుంచి మంచిగా చేస్తున్నాం మేము.